నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి పాయసం రెసిపీ చూపిస్తున్నానండి. రెడ్ రైస్ పాయసం అండి. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ టేస్ట్ మీకు కూడా చూపించాలి, తినిపించాలి అని నేను మీకు చేసి చూపిస్తున్నా. మేము 4-5 సార్లు చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. దీనికి కావాల్సినవి చూసేయండి. ఒక కప్పు రెడ్ రైస్ తీసుకున్నా, ఒక కప్పు బెల్లం, ఒక 1/2 లీటర్ కన్నా కొన్ని ఎక్కువ మీగడ పాలు తీసుకున్నా. మీగడతో పాటు కొన్ని జీడిపప్పులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 3 ఇలాచి, కొంచెం నెయ్యి తీసుకున్నా. ఈ రైస్ మనం 4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి. ఇవి బాగా నానాలన్నమాట. బాగా మన బ్రౌన్ రైస్ ఎలాగో ఇవి కూడా అలాగే అన్నమాట. ఇవి రెడ్ రైస్ అంటారు, నవారా రైస్ అంటారు. హెల్త్కి చాలా మంచిదండి. డైట్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ అండి ఇది. నేను 4 అవర్స్ ముందే నానబెట్టుకున్నా. చూసారా, 2 సార్లు కడిగేసి శుభ్రంగా మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకున్నానండి. నేను ఇంకా ఈ రైసు ఈ వాటర్ ఇలాగే పోసేసి వండేసుకుంటా. ఇంకా రైస్లో వాటర్ వంపనమాట. ఎందుకంటే 4 గంటలు నాన్నాయి కదా, అందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి పడబోయకూడదు మనం. ఆ వాటర్తోనే వండుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా నేను పెనం పెట్టుకొని జీడిపప్పులు అవి వేయించుకుంటానండి. పెనం పెట్టేసుకున్న స్టవ్ మీద. స్టవ్ వెలిగించేసానండి. పెనం వేడైపోయింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి కూడా వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగడానికి టైం పడుతుందండి. మనకి కొబ్బరి ముక్కలు అంటే తొందరగా వేగిపోతాయి. జీడిపప్పులు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా జీడిపప్పులు వేయించి తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసేసానండి నేను దీంట్లో. దీన్ని కొంచెం కలుపుకుంటా, కొద్దిగా కలర్ మారే వరకు దీన్ని కలిపేసుకుంటా. ఇవి కొంచెం కలర్ మారగానే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తా. నేను తీసుకున్న పెనం కూడా బాగా మందంగా ఉందండి. అందుకనే కొబ్బరి ముక్కలు వేసి నేను వెంటనే స్టవ్ ఆపేసుకుంటా. ఆ వేడికి ఆ కొబ్బరి ముక్కలు కూడా ఎర్రగా వేగిపోతాయి అన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకుంటానండి. వేగిపోయినాయి. ఆ వేడికి ఇంకొంచెం ఎరుపుదనం వచ్చేస్తాయి. దీన్ని దింపి పక్కన పెట్టేసుకుంటా. ఇప్పుడు పాయసానికి గిన్నె పెట్టుకుంటానండి. పాయసానికి గిన్నె పెట్టేసుకున్న. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ని వేసేసా. ఇవి చాలా మంచిదండి. ఈ రైస్లో మెగ్నీషియం, కాల్షియం, B12 చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. చాలా వైటమిన్స్, మినరల్స్ చాలా ఉన్నాయంటండి. ఇవి అప్పుడప్పుడైనా మనం తినడానికి ప్రయత్నిద్దాం. ఇంకొన్ని వాటర్ వేసుకున్నానండి. ఒక 1/2 లీటర్ అన్ని వేసుకున్నాం మొత్తం వాటరు. ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటా. మూత పెట్టించి ఉడకబెడతా అన్నమాట. ఇది బాగా ఉడకాలండి. కలర్ చూసారా, బీట్రూట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కలర్ కూడా. ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేస్తానండి. ఇది ఒక 50% వరకు ఉడికిపోవాలి రైస్ బాగా. ఇవంటండి రైస్ పండించడానికి కూడా ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువ వాడరంటండి. అలాంటివి అప్పుడప్పుడు మనం తింటే మంచిదే కదండి హెల్త్కి కూడా. కర్ణాటక, కేరళ అటు సైడ్ బాగా తింటారంటండి. మనం బ్రౌన్ రైస్ ఎలా తింటామో వాళ్ళు ఈ రెడ్ రైస్ అలా తింటారంట. ఉడికిందండి, 50% ఉడికిపోయింది రైస్. ఇప్పుడు నేను దీంట్లో మనం ముందుగానే పక్కన కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు, అవి మీగడతో సహా వేసేస్తున్నా. ఆ పాలన్నీ బాగా ఉడకాలన్నమాట. పాలతో 50% వాటర్తో ఉడికింది, 50% ఈ పాలతో ఉడుకుతుంది అన్నమాట రైస్. ఒకసారి బాగా కలుపుకుందామండి. కలిపేసి మూత కొంచెం వంకరగా పెడదాం. ఎందుకంటే పాలు పొంగిపోతాయి కదా. మూత కొంచెం వంకరగా వేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకబెట్టుకుందాం. ఇది బాగా ఉడకాలి కదా, పొంగకుండా దగ్గరే ఉండి కాస్త తిప్పుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. చూసారా, ఇది చక్క పొంగొచ్చింది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం దీన్ని బాగా అడుగంటకుండా.
కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేద్దామండి దీన్ని. బాగా ఉడకాలి. చూసారా, కొంచెం అటు ఇటు అయ్యేసరికి పాలు పొంగుతూనే ఉన్నాయి. బాగా కలుపుకోండి ఒకసారి. ఇది 75% ఉడికినట్టే ఉందండి రైసు. ఇంకొంచెం పాలన్నీ ఎగరాలన్నమాట. ఆ ఉన్న పాలు కూడా ఎగిరిపోతే మనకి పాయసం రెడీ అయిపోతుంది. అయిపోయిందండి. చాలా వరకు పాలు ఎగిరిపోయినాయి. చూసారా, గట్టి పడిపోతుంది. కొంచెం పరవన్నం అంటే కొంచెం గట్టిగా ఉంచుకోవాలండి. పాయసం అంటే కొంచెం పల్చగా ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఉంచుకోవచ్చు. గట్టిగా ఇష్టపడే వాళ్ళు పాలు పూర్తిగా ఎగిరిపోనివ్వండి. లూజ్గా కావాలనుకునే వాళ్ళు ఇలా ఉంచుకోండి. ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసానండి. ఇది ఆర్గానిక్ బెల్లం. బెల్లం నేను డైరెక్ట్గానే వేసానండి, కరగబెట్టి ఏమి వేసుకోలేదు. ఎందుకంటే దీంట్లో మట్టి చెత్త అలా ఏమి నాకు ఎప్పుడు అనిపించలేదండి. నేను ఎప్పటి నుంచో దీన్ని టీలోకి పాలల్లోకి వాడుతున్నా. డైరెక్ట్గానే వేసేస్తా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసేసానండి. నేను ఇందాక బెల్లంతో సహా ఇలాచీ కూడా వేసుకున్నానండి, మీకు చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా మొత్తం కలిపేసి కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి కూడా వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిపేసేయాలి. చక్కగా ఆ నెయ్యి, ఆ జీడిపప్పులు అదంతా నెయ్యి మొత్తం ఆ రైస్కి పట్టేయాలి పాయసానికి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. ఇట్లా బెల్లం పాయసం ఇలా ఏమన్నా చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ బెల్లం టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే అండి, మన పాయసం రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపించట్లే. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. అందుకే మీకు చేసి చూపించాలని ఈరోజు నేను మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మీరు దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రోజుకి ఇదేనండి వీడియో. చక్కగా ఈ హాలిడేస్లో మీ పిల్లలతో చక్కగా చేసి ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటా.